దీంట్లో డీజిల్ ఆప్షన్స్ అయితే లేదు. డీజిల్ ఆప్షన్స్ స్టార్టింగ్లో వచ్చేవి, ఆ తర్వాత ఏదో ఆపేసారు. అప్పటి నుంచి మనకి పెట్రోల్ వేరియంట్సే. అండ్ కంటిన్యూస్ చాసీ అయితే ఉంటుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ వరకు చాసీ అయితే ఉంటుంది. 2.5 టన్ వరకు కూడా దీంట్లో అయితే క్యారీ చేస్తున్నారు. 2.5 టన్ వరకు కూడా ఎటువంటి ఇష్యూ లేదని అయితే కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. లోడ్ సెన్సింగ్ ప్రొపోర్షనేటింగ్ వాల్వ్ అని అయితే వస్తుంది. అంటే మనకి లోడ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకి బ్రేకింగ్ అయితే అప్లైడ్ అయితే ఉంటుందన్నమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ మనం విశాఖపట్నం దండపర్తి ఏరియాలో ఉన్న వరుణ్ మారుతి సుజుకి కమర్షియల్ షోరూంలో అయితే ఉన్నాం. దీనికి సంబంధించిన రైవల్స్ వీడియో తీసినప్పుడు చాలామంది మారుతి సుజుకి నుంచి వచ్చిన సూపర్ క్యారీ గురించి కూడా వీడియో తీయమని అయితే అడిగారు. సో అందుకనే ఈరోజు ఈ షోరూమ్కి అయితే వచ్చేసాను. సో ఈ సూపర్ క్యారీలో టోటల్గా అసలు ఏముంది, ఏ వేరియంట్స్ ఉంటాయి, కలర్స్ ఏముంటాయి, అండ్ ఇంజిన్ గురించి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో ఉందన్నమాట. జస్ట్ బేసిక్ దీంట్లో సెంట్రల్ లాకింగ్ అలాంటివి అయితే ఏమి ఉండవు. బట్ ఇమ్మొబిలైజర్తో వస్తుంది. అంటే ఈ కీ కాకుండా వేరే కీ తోటి అయితే ఇదైతే లాక్ ఓపెన్ అవ్వదు. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి వైట్ విండ్షీల్డ్ అయితే ఉంది. దాంతోపాటు మనకి వైపర్స్ ఉన్నాయి. అండ్ ఇంటిగ్రేటెడ్ మనకి వాషర్స్ అయితే ఏం లేవు. దీంట్లో ట్యూబ్స్ అవి ఇంటిగ్రేట్ అయితే ఏం చేయలేదు. సెపరేట్ వాషర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సూపర్ క్యారీ బ్యాడ్జింగ్ అయితే ఉంది. సో ఇక్కడ ఫ్రంట్ అంతా చూస్తున్నారు కదా, దీంట్లో ఎక్కడ చూసినా మనకి టోటల్ ప్రీమియంగా అయితే ఉంటుంది అనమాట. అంటే పెయింట్ క్వాలిటీ చూసుకున్నా ఏదైనా కూడా ప్రీమియంగా అయితే ఉంటుంది. అండ్ సుజుకి లోగో అయితే ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా టోటల్ మ్యాట్ బ్లాక్ ఫినిష్తో అయితే వచ్చింది. అండ్ ఒక రిఫ్లెక్టర్ టేప్ అయితే దీంతో పాటు అయితే ఇచ్చారు. అండ్ సూపర్ క్యారీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నెంబర్ బోర్డ్ అయితే వస్తుంది కదా. అండ్ ఫ్రంట్ అలాగే 2 రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంజన్ చూసుకుంటే మనకి ఏంటంటే మధ్యలోకి అయితే ఉంటుంది, ఫ్రంట్కి అయితే ఉండదు కాబట్టి. అండ్ ఇది వచ్చేటప్పటికి స్టీరింగ్ కాలం నుంచి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ అయితే చూస్తున్నారు కదా, రేడియేటర్ అయితే ఆ టైప్లో ఉంది. రేడియేటర్కి మంచి ఎయిర్ తగిలేలాగా ఈ ఫ్రంట్ మనకి స్పేస్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో హెడ్లైట్ చూసుకున్నా సరే టోటల్ అంతా కూడా హాలోజన్ హెడ్లైట్లు వస్తాయి అనమాట. దీంట్లోనే మనకి హై బీమ్ యాజ్ వెల్ as లో బీమ్ అయితే మనం వేసుకోవచ్చు. అంటే సిగ్నల్ లైట్స్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా డిజైన్ ఎలిమెంట్ అయితే చూస్తున్నారు కదా, బయటికి కొంచెం బల్జెట్ టైప్లో అయితే ఇచ్చారు. సో టోటల్ అంతా కూడా హాలోజన్లోనే ఉంటుందన్నమాట. టోటల్ హెడ్లైట్ ఎలా ఉంది, నైట్ టైం ఒకవేళ మీరు ఎవరైనా సూపర్ క్యారీ వాడుతుంటే నైట్ టైం లైటింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ సిగ్నల్ ల్యాంప్ సైడ్ ఎక్కడ కూడా ఇవ్వలేదు, జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రం ఇచ్చారు. బ్యాక్ టైల్ సెక్షన్ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. సో టైల్ సెక్షన్ చూసుకుంటే మొత్తం లైట్ సెగ్మెంట్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఈ చివరికి వచ్చేటప్పటికి మనకి సిగ్నల్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ టైల్ ల్యాంప్ అండ్ అలాగే బ్రేక్ ట్యాప్ చేసినప్పుడు ఇది ఇంకొంచెం లైటింగ్ అయితే అవుతుంది. అండ్ రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు యాజ్ వెల్ as ఇక్కడ రివర్స్ లైట్. సో రివర్స్ లైట్ మనకి బోత్ సైడ్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సైడ్ ఎలిమెంట్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉందన్నమాట. సో మెయిన్గా దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ పెయింట్ క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా, మనకి కార్స్లో ఎంత ప్రీమియంగా అయితే ఉంటుందో అదే సేమ్ మనకి పెయింట్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా 3 కలర్ ఆప్షన్స్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది సిల్వర్ కలర్, ఇంకోటి వచ్చేటప్పటికి గ్రే కలర్ ఉంటుంది, ఇంకోటి వచ్చేటప్పటికి సాలిడ్ వైట్ కలర్ అయితే ఉంటుంది. ఓన్లీ 3 కలర్ ఆప్షన్స్లోనే ఈ వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. యాజ్ వెల్ as దీంట్లో డీజిల్ ఆప్షన్స్ అయితే లేదు. డీజిల్ ఆప్షన్స్ స్టార్టింగ్లో వచ్చేవి, ఆ తర్వాత ఏదో ఆపేసారు. అప్పటి నుంచి మనకి పెట్రోల్ వేరియంట్సే. అండ్ మారుతి సుజుకిలో మనకి ఈ కమర్షియల్ సెగ్మెంట్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద కార్స్లో కూడా మనకి డీజిల్ అయితే లేదు కదా, ఓన్లీ పెట్రోలే రన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఓఆర్వీఎం చూసినా మనకి ఇక్కడ వైడ్ ఓఆర్వీఎం అయితే ఇచ్చారు. బ్యాక్ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. అండ్ హ్యాండిల్ అయితే ఈ టైప్లో ఉందన్నమాట. అన్లాక్ హ్యాండిల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. ఇక్కడ నుంచి మనం మాన్యువల్గానే లాక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది. యాజ్ వెల్ as ఇక్కడ టైర్స్ చూసుకున్నా సరే 30 నుంచి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. 30 నుంచి 155 or 13 టైర్స్ అయితే వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. అండ్ సస్పెన్షన్ చూసుకున్నా సరే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టార్షన్ బీమ్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట విత్ కాయిల్ స్ప్రింగ్. ఇది కూడా సస్పెన్షన్ క్వాలిటీ టాప్ నాచ్ అయితే ఉంటుంది. సైడ్కి వస్తే కనుక మనకి ఎయిర్ ఇంటెక్ పైప్ అయితే ఈ టైప్లో ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఎయిర్ ఫిల్టర్కి అయితే ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి కిందన అయితే ఉంటుంది. అండ్ 30 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ కంటిన్యూస్ చాసీ అయితే ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ వరకు చాసీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి జాకీ ప్లేస్ చేసుకోవడానికి, ఒకవేళ మనం వీల్ రిపేర్ అది ఏమైనా చేసుకోవాలన్నా, వీల్ చేంజ్ చేసుకునేటప్పుడు ఈ వెహికల్ని పైకి లిఫ్ట్ చేయడానికి ఇక్కడైతే జాకీ సపోర్ట్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ డిఫరెన్షియల్ అయితే చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో అప్ టు E20 పెట్రోల్ అనేది కూడా ఇచ్చారు. అంటే BS6 PS2కి అప్గ్రేడ్ అయింది ఇది కూడా. అంటే ఇథనాల్ 20% అండ్ పెట్రోల్ 80%, ఇథనాల్ మిక్స్ అయిన పెట్రోల్ కూడా దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా కమర్షియల్ ట్రక్స్ అనేటప్పటికి మనకి లోడ్ బాడీ అనేది మనకి మెయిన్ కదా. దీంట్లో చూసుకుంటే టోటల్గా 7.1 feet లెంత్ అయితే వస్తుంది
వస్తుందన్నమాట. అండ్ ఇలాగ విడ్త్ చూసుకుంటే కనుక 5.2 ఫీట్ అయితే వస్తుంది. అండ్ ఈ హైట్ వచ్చేటప్పటికి మనకి 0.9 అంటే ఆల్మోస్ట్ 1 ఫీట్ వరకు అయితే వస్తుంది. ఇది మనకి చాసీతో కావాలన్నా వస్తుంది, అంటే వెనకాల ఏమైనా ట్యాంక్స్ అవి ప్లేస్ చేసుకుంటారు కదా, సో అలాగైనా తీసుకోవచ్చు. ఇలాగ మీరు తీసుకుని దీని తర్వాత మనకి బాడీ పై వరకు కట్టించుకుని, అంటే మీరు వేసే లోడ్ని బట్టి మనం ఏదైనా మోడిఫికేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ క్లెయిమ్డ్ లోడ్ అంటే పే లోడ్ వచ్చేటప్పటికి 740 kg, బట్ 2.5 టన్ వరకు కూడా దీంట్లో అయితే క్యారీ చేస్తున్నారు. 2.5 టన్ వరకు కూడా ఎటువంటి ఇష్యూ లేదని అయితే కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. అండ్ దీంట్లో మైలేజ్ చూసుకుంటే కనుక కంపెనీ క్లెయిమ్డ్ 18, బట్ 15 వరకు అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ రేర్లో చూసుకుంటే టోటల్గా ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ క్యారీ అనేది మనకి ఎంబోసింగ్ టైప్లో 3D లోగో టైప్లో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ హుక్స్ అయితే ఉన్నాయి. టోటల్గా బ్యాక్ సైడ్ అనే కాదు, మనకి సైడ్ చూసుకున్న టోటల్ హుక్స్ అయితే ఉన్నాయి. అండ్ రేర్లో లైట్స్ చూసుకుంటే టోటల్ అంతా కూడా రెక్టాంగులర్ సెటప్లో అయితే ఉన్నాయి. అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 4 సెన్సార్స్ అయితే ఇచ్చారు. అండ్ స్పేర్ వీల్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఉంది. ఎగ్జాస్ట్ మాసివ్ సైజులో అయితే కనబడుతుంది. అండ్ ఇంకా లెఫ్ట్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ ఒక మారుతి సుజుకి లోగో అయితే ఇచ్చారు. ఇవి చూసినా సరే టోటల్ ప్రీమియం అయితే ఉన్నాయన్నమాట, హ్యాండిల్స్ చూసుకున్నా సరే. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నా సరే టోటల్ మనకి వీల్ సెక్షన్ ఇవైతే ఏం చేంజ్ ఉండదు. అండ్ బ్యాటరీ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జాస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి టోటల్గా బ్యాక్ సైడ్ వరకు అయితే మొత్తం రన్ అయింది. ఈ మారుతి సుజుకి నుంచి వచ్చిన కమర్షియల్ సెగ్మెంట్లో ఈ సూపర్ క్యారీ టోటల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ 6,25,000 అయితే ఉంది. అది కూడా ఏంటంటే పెట్రోల్ వేరియంట్ ఇది. అలాగే మనకి సిఎన్జి ఆప్షన్లో ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక 735 అయితే ఉంటుంది అన్నమాట. అంటే 7,35,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ డోర్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ లాక్ ఆప్షన్ అయితే ఏముండదు. సో మనకి రైట్ సైడ్ మాత్రమే లాక్ ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఇటు సైడ్ మనం లాక్ చేసుకోవాలి ఈ డోర్ అంటే కనుక ఈ టైప్లో ప్రెస్ చేసి మనం ఇలాగ డోర్ క్లోజ్ చేసిన ఇదైతే ఓపెన్ అయిపోతుంది. బట్ డ్రైవర్ సైడ్ నుంచి మనం ఇది లాక్ చేసుకున్నాం అనుకోండి, అంటే డోర్ వేసిన తర్వాత డ్రైవర్ సైడ్ నుంచి మనం అది లాక్ చేసుకుంటే ఇటు సైడ్ నుంచి ఎవరు ఓపెన్ చేయడానికి అయితే ఉండదు. సో అదే అనమాట, మనం లాక్ చేసుకోవడం మర్చిపోతే ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంక ఈ డోర్లో చూసుకుంటే మనకి వైట్ గ్లాస్ ఏరియా ఉంటుంది. మిగతా కమర్షియల్ ట్రక్స్తో పోల్చుకున్నా సరే ఈ గ్లాస్ ఏరియా అనేది చాలా పెద్దదైతే ఉంటుంది. సో ఏరీ ఫీల్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో టోటల్ మ్యాక్స్ స్పీడ్ అయితే చూస్తున్నారు కదా, లిమిటెడ్ టు 80 km/h. అండ్ ఇది మాన్యువల్గానే మనకి వస్తాయి, పవర్ విండోస్ అయితే ఏం రావు. జస్ట్ విండోస్ మనం ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలన్నా ఏదైనా మాన్యువల్గానే చేసుకోవాలి. అండ్ హ్యాండిల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ ఇలాంటివి అయితే ఏం లేవు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా ఏమి ఇవ్వలేదు. ఫుట్ రెస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో. అండ్ సీట్స్లో చూసుకున్నా సరే మనకి ఈ టైప్లో అయితే ఉన్నాయి. దీంట్లో హెడ్ వరకు మనకి హెడ్ రెస్ట్తో పాటు అక్కడ వరకు అయితే ఏం లేదు, జస్ట్ ఇక్కడ వరకు మనకి సీట్స్ అయితే ఇచ్చారు. బట్ క్వశ్చన్ అయితే బాగుంది, కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ డ్రైవర్ ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలన్నా సరే టోటల్గా ఫ్లాట్ బెడ్ టైప్లో అయితే ఉంది కాబట్టి దీని మీద హ్యాపీగా పడుకుని పోవచ్చు. యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే మనకి సీట్ బెల్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ డ్రైవర్ సైడ్ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఉంది. స్టోరేజ్ స్పేస్ చూసుకున్నా సరే ఇక్కడ ఉంది, స్టోరేజ్ స్పేస్ ఇక్కడ అయితే ఉంది. ఏసీ వెంట్స్ కానీ లేదంటే జస్ట్ నార్మల్ ఎయిర్ బ్లోయర్స్ కానీ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేదు. అండ్ లాకబుల్ గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారు. గ్లవ్ బాక్స్ కూడా సైజ్ చూస్తున్నారు కదా, పెద్దదే ఉంది. సో ఇది లాక్ చేసుకోవచ్చు. మనం కమర్షియల్ సెగ్మెంట్ అంటే మనకు తెలిసిందే కదా, మోస్ట్లీ క్యాష్ అది క్యారీ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ సేఫ్టీ గురించి ఈ టైప్లో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 12 volt సిగరెట్ లైట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ టైప్లో అయితే ఇచ్చారనమాట, మనం వాటర్ బాటిల్ అయితే ప్లేస్ చేసుకోవడానికి. అండ్ దీని కిందనైతే ఇంజన్ ఉంటుంది. సో ఇంజన్ రిలేటెడ్ ఏదైనా రిపేర్స్ అవి చేసుకోవాలన్నా సరే ఈ సీట్స్ అయితే ముందరికి ఫ్రంట్కి టిల్ట్ చేయాలి. ఇంజన్ గురించి చూసుకుంటే కనుక 1.2 లీటర్ అంటే 1197 cc అయితే వస్తుంది. అంటే మనకి మారుతి సుజుకి కార్స్ మోస్ట్ ఆఫ్ ద కార్స్లో మనకి ఈ స్విఫ్ట్ కానీ లేకపోతే పాత వ్యాగనర్ కానీ ఇవన్నీ ఏవైతే వస్తాయో సేమ్ అదే టైప్లో అయితే వస్తుంది. అంటే 4 cylinder ఇంజన్ అనమాట. 1197 cc అడ్వాన్స్డ్ కే సిరీస్ ఇంజన్, డ్యూయల్ వివిడి అయితే వస్తుంది అనమాట. వేరియబుల్ వాల్వ్ ట్రాన్స్మిషన్ తోటి దీని ఇంజన్ అయితే వస్తుంది. మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో ఇదైతే వస్తుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 80 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 104 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో ఇంకోటి వచ్చేటప్పటికి సిఎన్జి వేరియంట్ అయితే ఉంటుంది. సో పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ అయితే ఉంటుంది. దాంట్లో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ ఈ వెహికల్ది టోటల్ లెంత్ ఒకవేళ మనం చూసుకుంటే కనుక 12.4 feet టోటల్ లెంత్ అయితే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వీల్ బేస్ చూసుకున్నా సరే 6.9 feet టోటల్ వీల్ బేస్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాడబిలిటీ చూసుకున్నా సరే 34% అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఎక్కడైనా ఘాట్స్ రోడ్స్లో దానికి ఇచ్చిన పేలోడ్ తోటి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు.
సో ఇదేంటంటే స్క్రూస్ అది విప్పేసి ఈ సీట్ అనేది టోటల్ ఓపెన్ అయిపోతుంది. అండ్ అది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫ్రంట్కి టిల్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. డ్రైవర్ సైడ్ అనేది చూపిస్తాను ఇప్పుడు. డ్రైవర్ సైడ్ కానీ లేదంటే పాసింజర్ సైడ్ కానీ మనకి పైన చూసుకుంటే గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. బట్ కింద ఫుట్ స్టెప్ అయితే ఏమి ఇవ్వలేదు మనం ఎక్కడానికి, కొంచెం హైట్లోనే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఈ టైప్లో మనం రిక్లైన్ చేసుకోవచ్చు. సో ఇలా రిక్లైన్ చేసుకుంటే మనకి ఇక్కడ జాకీ అయితే ప్లేస్ చేశారు. ఇది సీట్ బెల్ట్ దీంట్లోకి పెట్టుకోవడానికి. అండ్ ఇదేంటంటే బ్యాక్ రిక్లైనింగ్ అయితే ఏముండదు, ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి సీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. కానీ సో ఇప్పుడు నేనైతే ఫ్రంట్కి మొత్తం టోటల్గా మూవ్ చేశాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, రిక్లైనింగ్ అనేది ఇంతే తప్ప ఈ రిక్లైనింగ్ అనేది మనకి కార్స్లో లాగా ఇంకొంచెం బ్యాక్ రిక్లైన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. బట్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ మాన్యువల్గానే వస్తుంది. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. సో గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. మన కార్స్లో ఎంత స్మూత్ ఉంటుందో అంతే టైప్లో ఇది కూడా గేర్ షిఫ్టింగ్ ఉంటుంది. యాజ్ వెల్ as విత్ రివర్స్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ హ్యాండ్ బ్రేక్ వచ్చేటప్పటికి ఇక్కడికైతే ప్లేస్ చేశారు. సో హ్యాండ్ బ్రేక్ కూడా చూస్తున్నారు కదా. సో మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ స్పేస్లో ఎటువంటి రిడక్షన్ అయితే లేదంటే ఇక్కడ స్పేస్ చాలా బాగా ఇచ్చారు. యాజ్ వెల్ as మనకి ఈ గేర్స్ అవన్నీ కూడా ఈ ఫ్రంట్ మౌంటెడ్ అయితే కాదు. అండ్ ఈ కిందను కూడా చూస్తున్నారు కదా, టోటల్ స్పేస్ ఎలా ఉందనేది మన డ్రైవర్స్ కూర్చున్నప్పుడు ఏంటంటే మన కాల్ పెట్టుకోవడానికి అది కూడా చాలా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. యాజ్ వెల్ as ఇక్కడ పాసింజర్కి కూడా ఫ్రంట్ ఏదైనా చిన్నది లగేజ్ బ్యాగ్స్ కానీ అవి ఏం పెట్టుకున్నా సరే మంచి స్పేస్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో బ్రేకింగ్ గురించి చూసుకున్నా సరే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి బ్రేకింగ్లో చూసుకుంటే దీంట్లో LSPV అనేది అంటే లోడ్ సెన్సింగ్ ప్రొపోర్షనేటింగ్ వాల్వ్ అని అయితే వస్తుంది. అంటే మనకి లోడ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకి బ్రేకింగ్ అయితే అప్లైడ్ అయితే ఉంటుందన్నమాట. అంటే లోడ్ తక్కువ ఉన్నప్పుడు ఒకలాగా, లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా వెహికల్ కరెక్ట్గా ఒక హాల్ట్కి వచ్చేలాగా అదైతే యూజ్ అవుతుంది. అండ్ కీ స్లాట్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ మనకు తెలిసిందే కదా, హెడ్ లైట్ రేటెడ్ యాజ్ వెల్ as మనకి సిగ్నల్ లైట్స్ అన్నీ కూడా ఇది దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి హజార్డ్ లైట్ స్విచ్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ అనమాట. వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ దీంట్లో చూసుకుంటే మనకి మాన్యువల్ వస్తుంది, పవర్ స్టీరింగ్ అయితే రాదు. అండ్ ఈ మధ్యలో వచ్చేటప్పటికి హార్న్ అయితే ఉంది. హార్న్ కూడా చాలా లౌడ్గా ఉంది. మనం ఆఫ్టర్ మార్కెట్ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంది. అండ్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఏముంది అనేది అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ రిలేటెడ్ లెవెలర్ అయితే ఉంది. సో హెడ్ లైట్ లెవెలర్ అంటే మనకి తెలిసింది కదా, హెడ్ లైట్ మనకి దూరంగా పడాలా దగ్గరగా పడాలా అదైతే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ స్పీడోమీటర్ అయితే ఉంది. ఎన్లాక్ ప్లస్ డిజిటల్ మీటర్ అయితే టోటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as ఇక్కడ సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా మనకైతే చూపిస్తుంది. అండ్ ఇంకా ఈ మధ్యలో డిజిటల్ యూనిట్లో చూసుకుంటే టోటల్ ఫ్యూయల్ గాజ్ అయితే ఉంది. అండ్ ట్రిప్ A చూపిస్తుంది, ట్రిప్ B చూపిస్తుంది, టైం చూపిస్తుంది, అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది. 4 కిలోమీటర్స్ అయితే తిరిగారని చెప్పి. సో ఇదనమాట ఓవరాల్గా దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, దాని దగ్గర ఉన్న ఫీచర్స్ చూసుకుంటే. అండ్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే మనకి పైన ఒక హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు, రూఫ్ లైట్ అనేది. అండ్ IRVM అయితే ఈ టైప్లో ఉంది, మనం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ సన్ వైజర్ అయితే ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంది. టికెట్ హోల్డర్ కూడా దీంతో పాటు అయితే ఏం లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఎటువంటి సన్ స్లైడర్ అయితే లేదు. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ గ్లాస్ ఏరియా అనేది మనం కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ది గ్లాస్ ఏరియా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. వెహికల్ ఎప్పుడైనా రివర్స్ చేసేటప్పుడు కానీ లేదంటే ఎయిర్ మనకి తగలడానికి కానీ ఇదైతే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. సో ఇదనమాట, ఇది కూడా వైట్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. బ్యాక్ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. ఈ వెహికల్ది టోటల్ టర్నింగ్ రేడియస్ చూసుకున్నా సరే 4.3 మీటర్స్లో టోటల్ ఒక సర్కిల్ అయితే వేయచ్చు అనమాట. టర్నింగ్ రేడియస్ అయితే 4.3 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వెహికల్ గురించి అంటే మారుతి సుజుకి కమర్షియల్ సెగ్మెంట్లో ఉన్న సూపర్ క్యారీ గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో అయితే. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలన్నా లేదంటే EMI ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలన్నా ఇంకా మీకు ఏ విధమైన డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్. Take care.